చదువునండి. సాయిరాం. స్టార్ట్ అమ్మ చేయండి. తోటా పుట్టమణి గారు, విశాఖపట్నం. చదవండి. సాయిరాం. సాయిరాం సార్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనములు. మన ఏఎస్డిలో ఈ మంచి గ్రౌండ్ లో మళ్ళీ నాకు సత్యం శివం సుందరం 4వ భాగం చదివే అవకాశం ఇచ్చిన గురువు గారికి, వారి ధర్మపత్నికి నా హృదయపూర్వక నమస్కారాలు. వారు కుంభమేళా రిటర్న్ జర్నీలో ఉన్నారు కదండి, వారికి మిగిలిన జర్నీ అంతా చక్కగా జరగాలని స్వామిని వేడుకుంటున్నాను సార్. మళ్ళీ మన సాయి సోదరులందరికీ నాకు హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం అండి. సాయిరాం సార్. మొన్న ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు కొంతవరకు చదివారండి. అది ఏంటంటే, మీ వెంటనే ఉండి మీ స్టడీ సర్కిల్ యొక్క కార్యకలాపాలలో చురుకైన పాత్రను నిర్వహిస్తూ మీకు తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని భగవాన్ వారికి హామీ ఇచ్చారు. నిజానికి అవతారానికి విశ్రాంతి లేనే లేదు. విశ్రాంతే నాకు కావాలంటే అసలు అవతారమే ధరించకపోయి ఉందును అని చెప్పే భగవానుకి విశ్రాంతి లేనే లేదు. ఆయనకు విశ్రాంతి అవసరం లేదు కదా. ఆయన మన కోసమే అవతరించారండి, లేకపోతే ఆయన ఎందుకు అవతరించాల్సిన అవసరమే లేదు. మనలాంటి అందరినీ ఉద్ధరించాలని ఆయన అవతరించారు సార్. ఇప్పుడు నేను చదవడం మొదలెట్టినాను. 1979వ సంవత్సరం జన్మదినోత్సవ సప్తాహ కార్యక్రమాలలో 2000 మందికి పైగా బాల వికాస్ గురువులు సమావేశమైనారు. వారినందరినీ ఆశీర్వదించి ఏమైనా సమస్యలు ఎదుర్కొనవలసినప్పుడు వారి ప్రార్థనను మన్నించి వెంటనే తగిన పరిష్కారం సూచించి కావలసిన సహాయం అందిస్తానని స్వామి హామీ ఇచ్చారు. నవంబర్ 22వ తేదీన జీసస్ను గురించి ఒక నాటకం ప్రదర్శించబడింది. వారు ధరించిన దుస్తులు, సృష్టించిన సన్నివేశాలు, రూపకల్పన, వేదిక అలంకరణ, పాత్రధారుల నటన ఎంత సహజంగా ఉన్నాయంటే అక్కడ సమావేశమైన 25,000 మందికి పైగా ప్రేక్షకులు నాటకం అయిపోయాక కూడా అదే అనుభూతిలో ఉండిపోయారు. కరుణ, శక్తి, పలుకులలో ప్రేమ జీసస్ స్వభావంగా చాలా సహజ సిద్ధమైన రీతిలో చక్కగా జీసస్ క్రీస్తు పాత్రధారిచే ప్రదర్శించబడింది. సార్, బాల వికాస్ గురువులంటే ఒకటే నమ్మకం సార్, స్వామి ఎన్నుకున్నారని మాకు నమ్మకం. ఎందుకంటే నాకు అసలైతే ఇలా స్పీచ్లు ఇవ్వడం, మాట్లాడడం ఏమీ చేత కాదు సార్. ఫస్ట్ ఒంగోలులో ఒక స్కూల్లో బాల వికాస్ చెప్పడానికి వెళ్ళాను సార్. ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. స్వామి స్వామి అనుకోనే ఉన్నాను. అక్కడ స్కూల్లో పిల్లలు, తర్వాత టీచర్స్ అందరూ కూర్చున్నారు సార్. స్వామి నా పక్కన ఉండండి, స్వామి స్వామి నా పక్కన ఉండండి అని నిజంగా రాత్రంతా వేడుకున్నాను. ఆ రోజు ఇంత చక్కగా చెప్పాను అందరూ అంటే, కానీ నాకు తెలియలేదండి ఏం చెప్పాను. అంటే అది నా స్వయంగా అనుభవం కాబట్టి చెప్తున్నానండి. గురువులకి ఇలాంటి అనుభవాలు చాలా 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 ఉంటాయండి. ఎవరికి వారికే తెలుసు, అవన్నీ చెప్పాల్సింది కాదు. నేను ఊరికే ఉదాహరణకు ఒక అనుభవం చెప్పానండి అంతే. సాయిరా. పెద్ద వెంకపరాజు ఈశ్వరాంబ దంపతులకు సత్యనారాయణగా అవతరించిన సాయి భగవాన్ జన్మించిన గృహం పుట్టపర్తిలో చాలా ఏళ్ల వరకు ఏ గుర్తింపు లేకుండా ఖాళీగా అలాగే ఉండేది. పవిత్రమైన ఆ స్థలం గుర్తుగా ఏ నిర్మాణము జరగకపోవడం భక్తులకు విచారాన్ని కలిగిస్తూ ఉండేది. ప్రశాంతి మందిరంలోని గణేష్ ఆలయం నిర్మాణం పూర్తయిన తరువాత మానవ చరిత్రలో గొప్ప అవతారమూర్తి అయిన భగవాన్ జన్మతో పునీతమైన ఆ స్థలంలో ఏదైనా కట్టడం నిర్మించాలని భక్తులంతా కలిసి భగవానుని ప్రార్థించారు. వారి ప్రార్థనా ఫలితంగా బాబా జన్మించిన స్థలంలో గుర్తుగా సామాన్యంగా ఉన్నప్పటికీ అందంగా ఉన్నటువంటి ఒక ఆలయం నిర్మించబడింది. 1979వ సంవత్సరం నవంబరు 22వ తేదీన లక్షలాది భక్తుల చిరకాల వాంఛను సఫలీకృతం చేస్తూ ఆ మందిరంలో శివుని విగ్రహాన్ని బాబా ప్రతిష్ఠించారు. ప్రాథమిక సదుపాయాలలోనే
ఇంకా వెనుకబడి ఉన్న పుట్టపర్తి కుగ్రామాన్ని కేంద్ర బిందువుగా నిలపాలన్న అవతార నిర్ణయం కారణంగా ప్రశాంతి మందిరం చుట్టూరా మూడంతస్తుల నివాస భవనాలు, బ్యాంకులు, దుకాణాలు, బస్ స్టేషను అన్నీ అభివృద్ధి చెందాయి. ఇవే కాకుండా గ్రామం రెండు చివరల ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో కూడిన అద్భుత భవనాలు, 1000 మందికి పైగా విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్తో పాటు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కళాశాల భవనాలు కూడా నిర్మించబడ్డాయి. 1980వ సంవత్సరం జూన్ నెలలో భారతదేశానికి ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని సందర్శించారు. శతాబ్దాలుగా కాశ్మీర్ ప్రజల కళా నైపుణ్యానికి, అనేక సంస్కృతుల జాతుల సమ్మేళనానికి, అనేక జీవనదులకు పుట్టినిల్లైన హిమాలయ పర్వత శ్రేణికి ప్రసిద్ధి పొందిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో భగవాన్ కాశ్మీర్ ప్రజల మధ్య గడిపారు. ఆ రాష్ట్ర ప్రజలకు భగవానుకు మధ్య ప్రేమ ఎవరిది ఎక్కువో తెలియనంత గాఢంగా ఆ ప్రజలకు భగవాన్ తమ ప్రేమను అందించారు. భగవాన్ దివ్య ప్రేమ జైత్రయాత్ర తాజాగా, స్వేచ్ఛగా, పరిపూర్ణంగా ముందుకు సాగుతూనే ఉంది. కాశ్మీర్ ప్రజలతో యాత్రండి అదృష్టవంతులు. భక్తుల పిలుపు సాయీసుని పలుకు. నేను నా లక్ష్యాన్ని, నా కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉంది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు అంటూ తన 14వ ఏట బాబా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన తరువాత బాబా పాఠశాల నుండి, ఇంటి నుండి బయటకు వచ్చేసి ఒక తోటలోనికి వెళ్ళి అక్కడ సమావేశమైన ప్రజలతో మానవ జాతిని అసత్యం నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుగు వైపుకు, మృత్యువు నుండి అమరత్వం వైపుకు నడిపించే గురుచరణములను ఆశ్రయించి పూజించి దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నించండని పిలుపునిచ్చారు. అన్ని చోట్ల అన్ని జీవులకు ఆనందాన్ని అనుగ్రహించడమే ఈ అవతారం యొక్క ముఖ్య కార్యక్రమమని బాబా తన 16వ ఏట ప్రకటించారు. అప్పటికి కేవలం కొన్ని ఇటుక ఇళ్ళు, మట్టి గుడిసెలతో ఉన్న పుట్టపర్తి గ్రామం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొండల వైపు చూపిస్తూ తన 17వ ఏట స్వామి లక్ష్మయ్య పూజారితో సాయి ప్రవేశం ఈ ప్రాంతాన్ని ప్రదేశంగా మార్చివేస్తుంది. ఆ ఎత్తైన కొండపై ఒక బ్రహ్మాండమైన భవనం నిర్మించబడుతుంది. ఆ విధంగానే 17 సంవత్సరాల తరువాత అక్కడ పెద్ద భవనం నిర్మించబడింది. అప్పుడు వందలేనా, వేలాది, వేలు మాత్రమేనా, లక్షలు, లక్షలు మాత్రమేనా? కాదు, యావత్ భారతదేశ ప్రజలు అక్కడికి వస్తారు. ఈ ప్రపంచమంతా కూడా వచ్చి సాయి దర్శనం సాయి దర్శనం కోసం వేచి ఉంటుంది అన్నారు. పూజారి లక్ష్మయ్య తన చెవులను తానే నమ్మలేకపోయారు. లేదు, నేను నమ్మలేను, ఇదంతా ఎలా సంభవం అంటూ అతను వాదించారు. అది వ్యవభవనం యొక్క పైభాగాన నిల్చుని దర్శనం ఇచ్చే నన్ను నీవు అప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు నిల్చున్న ప్రదేశంలో నిల్చుని వీక్షణ మాత్రంగానైనా చూడటానికి ప్రయత్నించవలసి వచ్చినప్పుడు నీవు ఈ మాటలను తప్పక నమ్మి తీరుతావు అన్నారు బాబా అదే చోట నిల్చుని బాబాను క్షణకాలమైనా దర్శించుకోవాలని ప్రయత్నం చేసే లక్ష్మయ్య పూజారి ఇంకా జీవించే ఉన్నారు. అన్ని వేల లక్షల మంది భక్తులను ఆకర్షించటానికి స్వామి వద్ద గల ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటి? 1975వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన బాబా 50వ జన్మదినోత్సవానికి ప్రపంచంలోని 46 దేశాల నుండి న్యూజిలాండ్, ఐస్లాండ్ వంటి వివిధ దేశాలకు చెందిన భక్తులు తమ హృదయపూర్వక భక్త్యంజలిని ఘటించటానికి వచ్చారు.
తమ ఆహారపు అలవాట్లు, సదుపాయాలు అన్నింటినీ వదులుకొని ఎంతో విలువైన సమయాన్ని, మరెంతో ధనాన్ని హెచ్చించి అంతంత దూరాల నుండి ప్రయాణం చేసి వచ్చి అంతమంది స్వామి దర్శనం కోసం ఎందుకు వేచి ఉంటున్నారు? నిజానికి బాబా తమ వద్దకు రమ్మని ఎవ్వరినీ బలవంత పెట్టరు. తమ వద్దకు రావాలన్న కోరిక గాని, అందుకోసం ప్రయత్నించటం కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన మామూలుగానే ప్రవర్తిస్తారు. కానీ ఆయన చేసే పనులకు, అవలంబించే విధానాలకు నైపుణ్యంతో కూడిన కార్యనిర్వహణా పథకం అని మనమే ఒక ముద్ర వేస్తున్నాము. నేను నుండి మనం వైపుకి ప్రయాణించమని ఆయన మనకు పిలుపునిస్తారు. ఎందుకంటే అది అందరి హృదయాల అట్టడుగు గల లోతుల నుండి వినవచ్చే పిలుపు కనుక. భూమి ఏవ సుఖం, భూమం ఈ సృష్టిలో సుఖమైనది అని అంటున్నది ఉపనిషత్తు. విస్తరణే జీవితం, సంకోచమే మరణం అంటారు బాబా. ఆయన మనను బ్రహ్మం వైపుకు, మనము అనే విశాలతత్వం వైపుకు నడిపిస్తారు. ఆ విధానమే ఆయన ప్రత్యేక వ్యక్తిత్వం. సుబ్రహ్మణ్యం అనే పాటలో భజన కార్యక్రమాన్ని ముగించే ముందు మన హృదయాలను ఉత్తేజింపచేస్తారు. ఈ గీతం బ్రహ్మ మార్గాన్ని ప్రబోధిస్తుంది. బ్రహ్మమే పరమాత్మ. అది అపరిమితమైనది, అనిర్వచనీయమైనది, మాటలకు అందనిది, ఊహకు రానిది. ఈ విశ్వములోని అణువణువు భగవత్ స్వరూపమేనని ఈ మార్గం తెలుపుతుంది. ప్రేమ అనే క్రమశిక్షణతో ఈ మార్గంలో నడవాలి. ఈ జీవరాశుల ఉనికి, ఆనందమునకు, ఈ సృష్టికి భగవత్ సంకల్పమే కారణము. భగవంతుడు సత్ చిత్ ఆనంద అంటే సచ్చిదానందమయుడు. అందువలననే ఆయన అనుగ్రహానికి దూరంగా ఏ ప్రాణి ఒంటరిగా మనజాలదు. భగవంతుడు సర్వవ్యాపి, ఆయనను ఏది బయటకు కదపలేదు అన్నారు బాబా. మనిషిని భగవంతుని వైపు నడిపించే మార్గాన్ని బాగు చేయటానికే నేను వచ్చాను. ఆ మార్గాన్ని పునరుద్ధరించమంటూ మహర్షులు, సాధువులు, అన్వేషకులు చేసిన ప్రార్థనలకు బదులుగా నేను అవతరించానంటారు బాబా. అందుచేతనే బాధాతప్త హృదయులైన స్త్రీ పురుషులు సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి గల అన్వేషకులు, ఆధ్యాత్మిక సాధనలో ఉన్న సాధకులు, సాక్షాత్కారాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉన్నవారు అందరూ కూడా బాబా ఎక్కడ ఉంటే అక్కడ ఆయన చల్లని చూపు కోసం, ఆయన సంభాషణను విని తరించడం కోసం వేలు లక్షల మంది వస్తూ ఉంటారు. ఆయన సన్నిధిలోనైనా, ఆయనకు దూరంగా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా స్వామి సన్నిధిలో గడిపిన మధుర క్షణాలు తలుచుకున్న కొద్దీ మనని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళతాయి. మనమంతా ఆయన అంశలమేనని, ఆయన వలె మనము కూడా దివ్యాత్మలమేనని ఆయన మనకు ఎరుకపరుస్తారు. నిజానికి స్వామి సంబోధించే విధంగా మనమందరూ ఆది ఆదివ్యాత్మ యొక్క స్వరూపాలమే. సాయిరం. అనంత తత్వము మన హృదయ స్పందనను క్రమబద్ధం చేసే పేస్ మేకర్ వంటి వారు బాబా అని మనకు తెలుసు. ఆయన దివ్య సారథ్యంలో మనం పరిపూర్ణమైన ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతాము. నేను భగవంతుణ్ణి, మీరు కూడా భగవంతుని స్వరూపాలే. కానీ ఈ సత్యం నాకు తెలుసు, మీరు ఇంకా తెలుసుకోలేదు. మీకు నాకు గల భేదం ఇదే అంటారు స్వామి. 1300 ఏళ్ల క్రితం శంకరాచార్యులు బోధించిన విధంగా సోహం అది నేనే, శివోహం ఆ శివుణ్ణి నేనే అని అన్న సత్యాన్ని బోధిస్తారు బాబా. మనలో మరుగున పడి ఉన్న దివ్యతత్వాన్ని గుర్తించమని బాబా మన ముందు అర్థం చూపిస్తే తెలుసుకోలేని అజ్ఞానులు దానిని అర్థం చేసుకోలేరు.
అది వ్యత్యాన్ని ఆ దివ్యత్వాన్ని వారు గుర్తించలేరు. అటువంటి ఒక అజ్ఞాని ఇలా విమర్శించాడు. మనని కూడా దివ్యాత్మలేనని చెబుతూ బాబా విమర్శల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు అని విమర్శించాడు అతను. కానీ అన్నీ భగవంతుని అన్ని జీవరాశులు భగవంతుని అంశాలే అన్న నమ్మకం ఈనాటిది కాదు. అది మన ప్రపంచం ఎంత పురాతనమైనదో, మన వేదాంతం ఎంత ప్రాచీనమైనదో ఆనాటి నుండి ఉన్నదే. సూఫీ మత సాధువు బయాజిద్ నాతోనే ఉండి నా కోసం వారంతా విలపించేదాకా నేను ఒక దేవుని నుండి మరొక దేవుని వెతుకుతూనే ఉన్నాను. ఆ దైవం నేనే అన్నారు. బౌద్ధ మతానికి చెందిన హ్యూనెంగ్ అనబడే సన్యాసి గుర్తింపబడేదాకా బౌద్ధులంతా కూడా ఇతరుల వలె సామాన్యమైన వారే. కానీ జ్ఞానాన్ని పొంది గుర్తించాక సామాన్యమైనవన్నీ కూడా ఒక్కసారిగా బుద్ధుడుగా మారిపోతాయి అన్నారు. క్రైస్తవ మతానికి చెందిన ఎక్హార్ట్ భగవంతుని బీజం మనలో ఉంది, ఆ బీజాలు భగవంతునిగా ఎదుగుతాయి అని ప్రకటించారు. బాబా యొక్క ప్రేమ, జ్ఞానము, శక్తి ద్వారా వేలాది మంది ఆయన సన్నిధికి చేరుకుంటున్నారు. సాయిబాబా అంటే జగన్మాత, జగత్పిత అని అర్థం. తల్లి వలె అవధులు లేని అపరిమితమైన ప్రేమ, తండ్రి వలె అపారమైన శక్తి, అసామాన్యమైన అఖండమైన జ్ఞానము బాబాలో ఉన్నాయి. అంతటి విశిష్టమైన అవతారము యొక్క అనంతమైన శక్తి ప్రభావాన్ని మానవుడు ఎలా భరించగలడు? నెక్స్ట్ చాప్టర్ అండి. ఆర్తులందరి కోసం అవధులు లేని అపరిమితమైన ప్రేమ. ప్రశాంతి మందిర గోపురం పైన, లోపల ద్వారతోరణం పైన, ప్రార్థన మందిరంలోను ప్రతి ఒక్కరూ తమ తమ మతముల యొక్క చిహ్నములను మిగతా మతముల చిహ్నములతో సమానంగా గౌరవింపబడుతూ గుర్తించబడి ఉండటం గమనించవచ్చును. నీవు హిందువైనా, బౌద్ధ మతస్థుడివైనా, పార్షీవైనా, క్రైస్తవుడివైనా, ముసల్మానువైనా, నాస్తికుడివైనా సాయి కుటుంబం వారికి ఆశ్చర్యం లేదు. నిన్ను ఎవరు ఎటువంటి ప్రశ్నలు అడగరు. నీలోని ఆర్తి ఎంత, నీ బాధ యొక్క లోతెంత, నీలోని దయాస్వభావం ఎంత, నీలో ఇంద్రియ నిగ్రహం ఎంతవరకు ఉంది అన్న విషయం మాత్రమే బాబాకు కావాలి. మిగిలిన వాటిలో మతాలతో, కులాలతో సంబంధం లేదు. తూర్పు ఆఫ్రికా ఖండంలో తనకు ఎంటెబ్ నుండి సెరెంటిజీలోని క్రూర మృగారణ్యం వరకు విమానంలో తీసుకువచ్చిన ఒక పైలట్ కు బాబా ఒక శిలువను సృష్టించి ఇచ్చారు. బందిపూర్ అరణ్యంలో ఒక గడ్డి పరకను చేతితో క్రాసుగా పట్టుకొని ఊది క్రీస్తు వెండి ప్రతిమతో ఉన్న కొయ్య శిలువగా మార్చి బాబా జాన్ హిస్లాపుకు ఇచ్చారు. ప్రొఫెసర్ బషీరుద్దీన్కు అరబ్బీ భాషలో అల్లా అని చెక్కబడి ఉన్న ఒక వెండి లాకెట్టుని ఇచ్చారు. బక్రీద్ పండుగ నాడు ప్రశాంతి నిలయంలో కొందరు ఆరబ్ యాత్రికులకు అరేబియాలోని కాబా ముందు వేలాది ముస్లిం సోదరులు ఆ సమయంలో మోకాళ్లపై నిలిచి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. ఆ అరబ్ యాత్రికుల ముందు బాబా తమ అరచేతిని చూపించగానే అందులో ఈ దృశ్యం వారందరికీ కనిపించింది. డాక్టర్ శాండ్విస్ వంటి అనేక మంది యూదులు బాబాకు అంజలి ఘటిస్తూ, నేను బాబాను భగవంతుని అవతారంగా నమ్ముతున్నాను. హిందూ, క్రైస్తవ, హేబ్రూ సాహిత్యంలో చెప్పబడిన కథలు కేవలం కాకమ్మ కథలు కావు. అవసరమైనప్పుడు తనను తాను సృజించుకునే దైవశక్తి అందులో యథార్థంగా గోచరిస్తుంది అన్నారు. సిలోన్, మలేషియాలలో బౌద్ధ సన్యాసులు సాయి ప్రార్థనా మందిరాలను, సాయి సేవా కేంద్రాలను కట్టించారు. నవజ్యోతి విధిని నిర్వర్తించడం ద్వారా పార్సీ యువకులకు ఆధ్యాత్మిక సాధనాలను ఉపదేశిస్తారు బాబా. స్వామి అనుగ్రహంతో
ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారి తల్లిదండ్రులు తమ కృతజ్ఞతను బాబాకు తెలియచేస్తారు. ఆయనకు అపరిచితులంటూ ఎవరూ లేరు. చాలా చిన్నవారని కాని, పెద్దవారని కాని, వినయం విధేయత లేని వారిని కాని, దారి తప్పి సంచరిస్తున్న వారిని కాని ఎవరినీ దూరంగా ఉంచరు. అన్ని రకాల విశ్వాసాలు, మతాలు, మార్గాలలోని కాలుష్యాన్ని పోగొట్టే సూర్యరశ్మి వంటిది అని ఆయన అనుగ్రహం, శాంతి, ప్రేమ, సంతోషాలను మరచి దారి తప్పే నడిచే వారి చేయి పట్టుకొని సరైన మార్గంలో నడిపిస్తానని అన్నారు బాబా. నాస్తికులను కూడా ఆయన తిరస్కరించరు. నాస్తికులైన వారు కూడా ఏదో ఒక జంతువునో, మొక్కనో, మనిషినో, లేక వర్గాన్నో, ఆదర్శాన్నో, లేక సిద్ధాంతాన్నో, దేనినో ఒక దానిని తప్పక ప్రేమించి తీరుతారు. ఆ ప్రేమే భగవంతుడు అంటారు. వారికి కూడా అసత్యవాదులను అనిపించుకోవడం ఇష్టం ఉండదు. సత్యం పలకటంలోనే వారు ఆనందాన్ని పొందుతారు. సత్యానికి వారిచ్చే గౌరవమే వారు భగవంతునికి ఇచ్చే గౌరవం. ఎందుకంటే సత్యమే భగవంతుడు కనుక. 16వ శతాబ్దికి చెందిన డచ్ వేదాంతి ఎరాస్మస్ ఎక్కడెక్కడ నువ్వు సత్యాన్ని ఎదుర్కొంటావో ఆ సత్యమే క్రీస్తుగా భావించు అన్నారు. నాస్తికులు కూడా సౌందర్యాన్ని మెచ్చుకుంటారు. సౌందర్యం పట్ల ఆకర్షితులు అవుతారు. భగవంతుడు సౌందర్య స్వరూపం కనుక తన సౌందర్యం పట్ల ఆకర్షితులయ్యేలా వారిపై ప్రభావం కలిగిస్తారు. ఏ సిద్ధాంతపు మూసలోనూ మనుషులను మార్చాలని, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సాధన కానీ మానవుల బలహీనతలకు ఏ విధమైన నావారణ ఔషధాన్ని కానీ బాబా ఇవ్వరు. నా వద్దకు రండి, మీ భారాన్ని నాపై మోపండి, నేను మీకు విశ్రాంతి ప్రసాదిస్తాను అంటారు బాబా. ఈనాడు కూడా బాబా సందేశం ఇదే. పగిలిన హృదయాలలో, చెదిరిన భ్రమలతో, అసంపూర్తిగా మిగిలిపోయిన కోరికలతో వారు బాబా చెంతకు వస్తారు. కల్పించుకున్న బాధలను మోసుకొని వస్తారు. ఆయనను కలుసుకున్నాక వారు ఇలా ప్రార్థిస్తారు: ఇది కావాలని మేము ఏదీ కోరలేము, ఎందుకంటే ఆయనకు మా అవసరాలన్నీ తెలుసు. ఆయనను పొందటమే అన్నింటికీ మించిన అవసరం మాకు అంటూ అక్కడ ఉండిపోతారు. చాలా మంది గురువులు మంత్రాలను, ఏవేవో తంత్రాలను శిష్యులకు ఉపదేశించి బదులుగా వారిచ్చిన ధనాన్ని, బహుమానాలను స్వీకరిస్తూ ఉంటారు. కానీ మనము ఏ రకమైన సాధన, ఏ విధమైన సేవ చెయ్యకపోయినప్పటికీ బాబాకు కావలసింది మనం మాత్రమే. మానవ శరీరంలోని పంచకోశాల లోపల అంతరాత్మలో వెలిగే దివ్యజ్యోతి యొక్క ప్రకాశం ప్రతి కోశం వైపు ప్రసరించేలా బాబా ప్రదర్శిస్తారు. బాబా సేస్, ఐ నెవర్ ఆస్క్ యూ టు ఎర్న్ మీ, ఐ వాంట్ ఓన్లీ దట్ యు నీడ్ మీ. నన్ను సంపాదించుకోమని మిమ్మల్ని ఎప్పుడూ కోరను, మీకు నేను అవసరం కావాలన్నదే నా కోరిక అంటారు బాబా. వైద్యుడు, మానసిక శాస్త్రవేత్త, మార్గదర్శి, అధ్యాపకుడు, స్నేహితుడు అయిన బాబా మృదువైన సంరక్షణలో మనలో జలపాతంలా ఉప్పొంగే ధైర్యము, క్షమ, సాహసము, తీవ్ర వాంఛలను గుర్తింపగలుగుతాయి. మనం జన్మించినటువంటి మనకు జీవించటానికి స్ఫూర్తిని కలిగించినటువంటి ఈ సంఘం వైపుకు మన ఆలోచనలను, సేవలను మళ్లించవలసిందిగా బాబా ఆదేశిస్తారు. మన జీవితాలు ఇతరుల జీవితాలతో సంబంధం కలిగి ఉన్నాయన్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. మనుషుల మధ్య ఈ బంధమే కరిగిపోతే ఎంత ధనము, ఎంత శక్తి, ఎంత కీర్తి హెచ్చించినా తిరిగి వాటిని పొందలేము. అయినప్పటికీ ఇతరులు మనను అర్థం చేసుకోగల శక్తి పైన, మనం ఇతరులను అర్థం చేసుకోవటంలో గల సామర్థ్యం పట్ల ఇవి ఆధారపడి ఉంటాయి అన్నారు షూమాషుర్. ఇతరుల పట్ల దయ
ఇతరులపై విశ్వాసము లేకుంటే మన జీవితాలకు సంపూర్ణత్వము, అర్థము లేవన్నారు బాబా. బాబా సందేశాన్ని వినటం కోసమై ఒక్క క్షణకాలం మనం ఆయన సన్నిధిలో గడిపినప్పటికీ అంతులేని ఆయన ప్రేమ, విజ్ఞానము, శక్తి మన హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. వోగ్ పత్రిక 1976 క్రిస్మస్ నంబర్లో పాల్ రాబర్ట్స్ తాను బాబా దివ్య సన్నిధిలో గడిపిన కొద్ది నిమిషాల కాలంలో కలిగిన అనుభూతిని గురించి ఇలా వ్రాసారు. కొద్ది మాసాలుగా నేను దిగ్భ్రాంతితో గమనిస్తున్న అత్యంత శక్తిమంతుడు, అరుదైన రూపం కల బాబా నన్ను తప్పిపోయిన చిరకాల మిత్రుని వలె అక్కున చేర్చుకున్నారు. అత్యంత ప్రేమతో నాలో కల దారుణమైన దోషాలను గురించి చెప్పసాగారు. నిజానికి నా గురించి ఎవ్వరికీ తెలుసుకోవటానికి అవకాశం లేని విషయాలను గురించి చెప్పారు. నేను అడగదలుచుకున్న ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఆ సమాధానాలను ఇప్పటికీ నా హృదయంలో పదిలంగా భద్రపరుచుకున్నాను. ఈ ప్రపంచంలో మరెవ్వరితోనే లేని అత్యంత సాన్నిహిత్యాన్ని బాబా సన్నిధిలో అనుభవించాను. ఇప్పటికీ అదే అనుభూతిని పొందుతున్నారు అన్నారు పాల్ రాబర్ట్స్. తనను తాను ఒక విమర్శకునిగా, ప్రతిదానిని భూతద్దంలో పరిశీలించే వ్యక్తిగా, మార్క్స్ వాదిగా వర్ణించుకున్నటువంటి బ్లిడ్జ్ పత్రికా సంపాదకుడు ఆర్కే కరంజియా ముందు ఇతర విమర్శకులు మార్క్స్ వాదుల వల్లనే సత్యసాయి బాబాను బహిరంగంగా ప్రశ్నించి విమర్శించిన వ్యక్తి. ఆయనకు ఒకసారి బాబాతో సహృద్భావభరితమైన ఇంటర్వ్యూ పొందే అవకాశం లభించింది. స్వామితో ఇంటర్వ్యూ అత్యద్భుతమైనది. నా అనుమానాలన్నీ పటాపంచలు చేసింది. నా జీవితంలో, నా వృత్తిలో నేను పొందిన అంతరంగికమైన, వ్యక్తిగతమైన, అంటే నాకు మాత్రమే తెలిసిన అనుభవాలను గురించి చెప్పి నన్ను దిగ్భ్రాంతిని చేశారు అంటూ ఆర్కే కరంజియా తమ అనుభవాన్ని గురించి తెలియచేశారు. కాలిఫోర్నియాలోని శాండియాగోకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ శామ్యూల్ శాండ్విచ్ తన అనుభవాలను గురించి వివరిస్తూ, సాయిబాబాను మొట్టమొదటిసారిగా సందర్శించిన తరువాత నాకు చిరపరిచితమై ఎప్పుడో మూసుకుపోయిన ఒక కేంద్రం నా అంతరంగంలో జాగృతమవుతున్నట్లుగా నాకు అనుభూతి కలిగింది. చాలా కాలం క్రితం మరిచిపోయిన నాలోని ఒక భాగాన్ని మరల తిరిగి పొందుతున్న భావన కలిగింది. ఇది ఒక విధమైన భక్తి భావనగానే నేను గుర్తించాను. ఏదో ఒక ఆధ్యాత్మిక అనుభవం ద్వారా జాగృతమవటం కోసం నిరీక్షిస్తూ ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి కేంద్రం ఒకటి నిద్రాణమై ఉంటుందా అన్న ఆశ్చర్యం నాకు కలిగింది. ఈ విధమైన జాగృతి నాకు బాబా పట్ల ప్రేమను మరింత గాఢంగా చేయటమే కాకుండా అందరి పట్ల కూడా నాలోను ప్రేమను పెంచింది అని తెలియచేశారు. తన సాన్నిధ్యంలో ఇటువంటి అనుభూతి కలుగుతుందన్న విషయం బాబా కూడా స్వయంగా వెల్లడించారు. మీలోని ప్రతి ఒక్కరి అంతరంగంలోనూ ఒక ఖాళీ ఉంది, ఒక దాహం, ఒక ప్రగాఢమైన కోరిక, దైవాన్ని గురించిన ఒక అసంతృప్తి తీరటానికై మీరిచ్చే పిలుపుకు మీలో నుండి లభించే సమాధానం బలహీనంగా, చంచలంగా ఉండటం చేతనే మీరు అనేక కష్ట నష్టాల కోర్చి ఎంతో దూర ప్రదేశాల నుండి ప్రయాణం చేసి నా వద్ద శాంతిని, శక్తిని, మార్గదర్శకత్వాన్ని పొందటానికై వస్తున్నారు అని చెప్పారు బాబా. సరే ఆపనమ్మా. ఓకే సాయిరా. సాయిరామండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్వామి వారికి, మన గురువు గారు, వారి ధర్మపత్రికి నా హృదయపూర్వక ధన్యవాదములు. సాయిరామండి.